అందరికీ నమస్తే. నేను మీ సైదులు. ఈఎస్ఎం 1 టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీని ఒక్కొక్క ఎమ్మెల్యే వీడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం. అదే క్రమంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తర్వాత అక్కడి కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యం ఇచ్చేందుకు వివిధ బీఆర్ఎస్ నాయకులతోని కలిసి మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు పటాన్ చెరువులో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశంలో అందరూ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ కండువాలు వేసుకుంటే హరీష్ రావు మాత్రం టీఆర్ఎస్ కండువా వేసుకోవడం జరిగింది. ఇది గమనించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చబోతున్నారా అనే సందేహం కొంతమందికి, లేదు హరీష్ రావే కొత్తగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మామకు వ్యతిరేకంగా రాజకీయం నడపబోతున్నారు తెలంగాణలో అనేది కొంతమంది చర్చించుకుంటుంటే, లేదు హరీష్ రావు త్వరలో బీజేపీలోకి పోతున్నారు, ఖచ్చితంగా హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎన్నటికైనా కూడా కేసీఆర్ కిందనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యమ సమయంలో కావచ్చు, 2 పర్యాయాలు అధికారంలో ఉన్న సందర్భంలో కావచ్చు, హరీష్ రావు రెండో క్యాడర్గానే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా మొదటి స్థానానికి ఆశించే ప్రయత్నం చేయలేదు అనేది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ పటాన్ చెరువులో హరీష్ రావు గారు టీఆర్ఎస్ కండువా వేసుకోవడం వల్ల ఈ చర్చ మరింత చాప కింద నీరులాగా జరుగుతున్నది. హరీష్ రావు బీజేపీలోకి పోతాడా, లేదా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారా, లేదా హరీష్ రావే టీఆర్ఎస్ పేరు మీద కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అనేది చర్చ జరుగుతున్నది. ముందు ఏం జరుగుతుందో మరి గమనించాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము. మరిన్ని మంది ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఈఎస్ఎం 1 టీవీ యూట్యూబ్ ఛానల్.